హలో గైస్, వీడియో కిర్రాక్ కామెడీ ఉంటది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏమ్రా సత్య, చంటియానికి ఇంకా పెళ్లి అయ్యేవా? ఏ సిగ్గుపడకరా లంజోడక, పెళ్ళి అంటే ఎవరైనా సిగ్గుపడరా? వీడు సిగ్గులేని లంజోడుకు మళ్ళా సిగ్గుపడు ఎందుకు? ఊకే తిట్టుడేనా రానికి మంచి సంబంధం చూసి పెళ్లి అయ్యి ఆ పిచ్చలు చేస్తారానికి పిల్లనోడు ఇస్తాడే. ఏ తెలివి లేనోడు అవే మాటలు రా. మరి ఆనికి ఇప్పుడు పెళ్లి ఎందుకే? మొన్నటి పోరాడేనాయే. ఏంటిది మొన్నటి పోరాడు రా? ఆ దంటోళ్ళు పెళ్లి చేసుకొని బుద్ధి కచ్చి బతుకుతారు. వీడి ఇంకా గాలి తిరుగులే తిరగబట్టే. నేను అదే ఆలోచించి పెళ్లి చేస్తలేనే. ఈయనకి పెళ్లి చేస్తే అనవసరంగా మనం అందరం కలిసి ఓ పిల్ల గొంతుకు వచ్చిన వాళ్ళం అవుతాం. గట్లెందుకంటావు రా? మనోనికి ఏమైంది? ఎర్రగా బుర్రగా దసరా బుల్లోనిలాగా ఉన్నాడు అందంగా. నువ్వు పతివతలాగా సిగ్గుపడకరా లంజోడక. ఎంత కాదనుకున్నాడు మన కొడుకేరా, ఆయనకి పెళ్లి చెయ్యాలి మనం. నేనేం చేయాలన్నా? అని గుద్ద నిండా దరిద్రమే ఉన్నది. ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అయితలేదు. అరే పిల్లగా నచ్చిండా అంటే నచ్చిండంటారు, ఓకే అని కూడా అంటారు, మళ్ళీ చెప్తా అంటారు, అటే దెంగెత్తారు. అరే ఏమైందిరా సప్పుడు ఎత్తలేరని మళ్ళీ అడిగితే మాకు వేరే సంబంధం సెట్ అయిందంటారు. 100 సంబంధాలు చూసినా అన్ని అట్లనే పేలు అవుతాయి. అవ్వా గాచారం గుద్దల ఓడ్డ. ఇక ఈయనకి జన్మల పెళ్లి కాదని లైట్ తీసుకున్నా. మరెవరన్నా లవ్ మ్యారేజ్ అనే చేసుకొచ్చుకోపోయినవురా? ఆనికి అట్లా కూడా గుద్దలు ఇవ్వది, గుడిచగాపది. ఆన్ని ఎవరి లవ్ చేస్తుంది? అట్లా అయితే పెళ్లి అయినట్టే మరి. అందుకే ఇక పిల్ల తల్లినన్నా ముండపొట్టినన్నా చూస్తా. ఏమే ఆ లంచ కొడుకు పెళ్లి చేయద్దా? అది కాదు నీ అవ్వ, మీ అన్న బిడ్డనిత్తడం అడగలేవు. అల్లిచ్చే మల్లిగాడు ఇల్లు కాల తెంగిండి అన్నట్టు కదే అల్లిత్తవేందే అడిగా అంటే ఏం గునిపిస్తానవే? గుడ్డిది గునిపించినట్టు అడుగుడు ఉన్నదా లేదా? మీ అన్న బిడ్డని ఇత్తడో ఇయ్యడో అడుగు అన్న పాపానికి నీ గుద్ద గర్వం బాగానే వచ్చింది. ఏ ఫస్ట్ అడుగు, గుద్ద మూసుకొని ఏం సోద్దెంగుతున్నావు? చెప్పురా చెల్లమ్మ, బంగారు తల్లి. వావ్ సూపర్ రా, చెయ్యండి. అదే ముందు ఇచ్చుడేరా, ఇద్దాం. దానికి ఇంత విషయం ఇద్దాం, దెబ్బకు సచ్చూరుకుంటది. నీ కొడుకున్న బిడ్డనియ్యని అడుగుతున్నావా? అట్లా వినిపిస్తలేదు నాకు. నీ బిడ్డకింత నువ్వే ఇసమిచ్చి చంపేయి అన్నా అన్నట్టు వినబడుతుంది. మరి నీ కొడుకు నా బిడ్డనిచ్చి దాని గొంతుకొచ్చే బదులు నేనే ఇంత ఇసం పెట్టి చంపేస్తా. నాకు అసలు బిడ్డనే ఉండలేదు అనుకుంటా. అంత పెద్ద మాట అన్నాడా లండిగాడు? అంటే సంటిగా లంచవడకా ఇంట్లో ఏమన్నా గుడ్లు వదులుతానవా? సప్పుడు చేస్తలేవు. నువ్వు మీ మామ బిడ్డని ఎట్లనే చేసి లగ్గం చేసుకోరా. నువ్వేం చేస్తావో తెలియదు. ఎవరిని మొడ్డ గుడుతావో గుడు. వాని బిడ్డను పెళ్లి చేసుకోనరా, వాని పక్కల వడవాలి మీ మేనమామకు. హలో, ఐ లవ్ యూ. ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఏ అవన్నీ కాదు, పెళ్లి చేసుకుందామే. డాడీ దెంగయ్య అంటుంది. డాడీ నిజంగానే దెంగేరా నువ్వు, వెర్రిపూక. ఏ పని చేసుడు సాట కాదు. అరే సంటి పెళ్లి చేసుకోరా, నీ మొడ్డ పుణ్యం. పెళ్లి 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 అని నన్ను సావ దెంగుతారా ఏంది? ప్రతి ఒక్కడు పెళ్లి పెళ్లి అని గుద్దలు దమ్మేస్తారు. ఈడొచ్చినాక జోడు రావాలరా. నా పిచ్చలు జోడు. పెళ్లి చేసుకుని పిచ్చలు చేసుకుని ఇట్లనే బతుకుతా. అరే పిల్లని ఎవడియ్యా అంటానంటే నేను అలా మొడ్డ కూడా అన్న. పిచ్చగాళ్ళు ఎవడియ్యపోతే ఇయ్యపోనేంది? ఇట్లనే బతుకుతా, పిచ్చలు ఎంజాయ్ చేస్తా, సింగిల్ గా బతుకుతా. అరే ఇది గుర్తు పెట్టుకో, నీకెంత ఆస్తున్నా, నీకెంత భూములు జాగలున్నా, ఎవడైనా నీకు పెళ్ళయిందా అని అడుగుతారు. అది అడిగినాకనే భూములు జాగాలని అడుగుతారు. నా పిచ్చల పొట్ట అడుగుతారు. చేసుకున్నా చెప్తే నా పిచ్చలు అవుతుందా? ఏమైతుంది? ఇంకొకటి, పెళ్ళి అయిందా? గుడ్డిదో గూందో ఎడ్డిదో మెంటదో ఎవరన్నా గాని ఎవరన్నా ఒక్కరు పుట్టాలి. పెళ్ళి అయిందా? పిల్లలు ఎంతమంది? ప్రపంచంలో ఇవి తప్ప ఎవడేం అడగరు నిన్ను. పిల్లనిచ్చేందుకే ఎవడు దిక్కులేడంటే పిల్లలు పుట్టుడట. పిల్లలు ఫస్ట్ పెళ్ళి అయితే గానీ డజన్ మందిని కనడ వారదెంగుతా. డాడీ, ఓ డాడీ. ఏంటిదిరా డాడీ డాడీ అని గుద్ద పోసిన గద్దలే కరిసేదే అర్థాను. బయటకు వచ్చి చూడు డాడీ, పెళ్లి చేసుకున్నా ఇక్కడ. ఎవర్రా అమ్మాయి? అందంగా మంచిగా ఉంది. ఎవరమ్మా మీది? మామూతో ఎట్లా పెళ్లి తెలుసా నీకు? మామూడు
లేదు తెలుసు 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 తెలుసు. పెళ్ళయిందిగా ఇక నన్ను ఏదన్నా పని చూసుకోరా, ఇంకా కూడా చిల్లర గంటలాగా తిరగకు. నేను పని చేయాల్సిన అవసరం లేదు డాడీ. నా పెళ్ళమే నెలకు 2-3 లక్షల దాకా సంపాదిస్తుంది. అవునా, తన్నుతో పోయి పరుపులో పడ్డట్టు పడ్డవురా. పోర్రి పోయి మన కొత్త ఇంటికాడ ఉండిపోర్రి. మేరీ డార్లింగ్ పద పోయి ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఫస్ట్ టైం కావచ్చు, నాకు కాదు. The next day. ఏంది చంటి మామ పెళ్లి చేసుకున్నావా? అవును మామా. మాకు చెప్పనన్నా చెప్పలే. మా ఇంట్లోకే చెప్పలేరా, ఇంకా నీకేం చెప్తా. పెళ్లికి చెప్తేంది చెప్పపోతే ఏంది మామ, దావత్ ఇత్తన్నావా లేదా? అరే దావత్ ఇయ్యనా మామ, దావత్ ఎందుకు ఇయ్య? నీకన్నా ఎక్కువనారా, మీకు ఇష్టం ఉన్నంత దాగుర్రి, బిల్లు పంపిరు నాకు అంతే. 1 hour later. అరే చంటిగా నీకు అంత మంచి అమ్మాయి ఎట్లా చేసుకుందిరా? నీ అవ్వ నేను అదే ఆలోచిస్తాన్నా. అరే మన కాలేజీలో కర్రెగా పొట్టి ఉండే సరిత నీకు గుర్తుందా? తెలుసు మామ, కర్రెగా దుబ్బుకుండేది పొట్టిగా. ఈ చంటిగాడు దానికి కూడా ప్రపోజ్ చేస్తే దెంగేవన్నది. అలాంటిది గంత మంచి అమ్మాయి ఈయన ఎట్లా చేసుకుందిరా? ఏదో ఉంది మామ తేడా. నిజమే మామ, ఏదో ఉంది తేడా. పోదాం పా మామ, ఇప్పుడే తెలుసుకుందాం. A few moments later. అరే ఆనింటికాడ ఏంట్రా అంతమంది లైన్లో నిల్చున్నారు? చంటిగానికి కొత్తగా పెళ్ళి అయింది కానీ పిల్లని ఇవ్వడానికి వచ్చినట్టున్నారా? ఆకాశం నుండి వచ్చిందా మామ ఏమైనా అంతమంది లైన్లో నిల్చొని చూడడానికి? అంకుల్ అంకుల్ అక్కడ ఎందుకు అంతమంది లైన్లో నిల్చున్నారు? అదా అక్కడ ఒక కొత్త లపాకి వచ్చింది, ఆమె కోసం అందరు లైన్లో నిల్చున్నారు. లపాకి కోసమా? అవును లపాకి కోసమే, మస్తుంది. నేను కూడా ఒక షాట్ వేసిన, అందుకే పోతానా. అరే ఆ లపాకి ఎవరో కాదురా, చంటిగాని పెళ్ళమే. చంటి మామ లపాకిని పెళ్లి చేసుకున్నావారా? పోయి పోయి లపాకిని పెళ్లి చేసుకున్నావేంట్రా? చేసుకుంటే ఏమైందిరా, ఆమె మనిషి కదా, ఆమెకు మనసు లేదా? అంటే లపాకిని ఎవరైనా చేసుకుంటారా అని. నాకు నచ్చింది మామ, నేను చేసుకున్నా. ఆమె ఎవరైతే ఏంది? నాకు కూడా నచ్చింది మామ, నేను చేసుకున్నాను అట్లా. అరే నా పరిస్థితి మీకేం తెలుసురా, ఎవడు పిల్లని అంటాడు. నాకు పిల్లనిచ్చే బదులు దానికి ఇంత విషం ఇచ్చి చంపుతారట. మా తాతనేమో నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది అన్న తలకాయ దెంగుతాడు. ఎంత పరిస్థితి బాగాలేకపోయినా లపాకిని చేసుకుంటారా? అరే వాళ్ళకన్నా మంచోళ్ళు ఎవరున్నారా ఈ సమాజంలో? మనకు వచ్చే ప్రతిదీ షాట్ వేసుకునే వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ చేయించుకుంటారు, వీళ్ళు పబ్లిక్ చేయించుకుంటారు. మామ సరేగా నేను వెళ్తారా షాట్ కి? లంచోడు కామన్నా పెళ్ళం రా. రే ఏంట్రా నువ్వు, వాళ్ళంతా పోతలేరా? అయితే మీరు పోతారా? పోతాం రా, నువ్వే ఇంకా మమ్మల్ని ముందు పంపించాలి రిజర్వేషన్ లా. ఆ లైన్ అంతా క్లియర్ చేయి. అరే అమ్మ నా పెళ్ళం రా, నా పెళ్ళంతో వంట నన్నే అడుగుతారా? మనవాడు నేను కూడా మళ్ళీసారి పోతారా? మళ్ళొకసారి అంటే ఇవరకోసారి కానీ చచ్చినవా? నీకు వరుసకు మనవరాలు అయితే కళ్ళు గుద్దలకు దెంగుతాయి. అరే బాబు నీ పెళ్లి కాక ముందే పోయినరా, ఆమె లంజల కొంపలు ఉండంగానే పోయినా. మామ ఎప్పుడైనా లపాకిని బుక్ చేయాలంటే మస్తు కష్టమయ్యేదిరా. ఇప్పుడు చంటిగానికి కాల్ చేస్తే అయిపోయా, ఆర్డర్ వేస్తే డెలివరీ చేపిస్తాడు. అరే నీకు ఈ సంబంధం ఎవరు చూసిండ్రా అది చెప్పు మామ ఫస్ట్. నువ్వు నేనే చూసుకున్నారా? నేనే చూసుకున్నా. నువ్వే అంటే ఎట్లరా, సరిగ్గా చెప్పు. Flashback. ఏమైంది? వచ్చి స్టార్ట్ చెయ్యు. స్టార్ట్ చేస్తే గానీ మీకు పెళ్ళైందా? అయింది. మరి ఆయనకు తెలుసా మీరు ఇట్లా చేస్తారని? ఎప్పుడో దెంగేయమన్నా. ఎందుకు? నువ్వు దెంగడానికి వచ్చినావా, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినావా? అట్లా కాదు. అరే చెప్పండి అంటే. నాకు నా ఇష్టం ఉన్నట్టు బ్రతకడం అంటే నాకు ఇష్టం. నన్ను ఎవరి దగ్గరికి పడితే ఆ దగ్గరికి కొనియలే, అందుకే వాడినే దిగేమన్నా చక్కగా. అంటే మీకు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే నువ్వు ఇట్లా చేసుకుంటావా ఏంటి? అవును చేసుకుంటా అంటే. మైండ్ దెంగిందా పిల్ల పోక అచ్చి దెంగ? లేదంటే నిజం, మీరంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే నా మొడ్డ మీద మీ పేరు పచ్చబొట్టు పడిపించుకుంటా. అట్లా కాదురా ఎర్రిపోకోడా, నేను ఇట్లా ఎవరితో పడితే వారితో. మీరు ఎంత మందితో పడుకున్నా నాకు ఓకే, మీకు ఓకేనా కాదా? The next day. ఏమే నిన్ననేగా పెళ్ళైంది, అప్పుడే ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసినావు? నా ఇష్టం ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తా, నీకేంటి? నీకేంటంటే ఏమన్నట్టు? నా కాకపోతే ఇంకేమనికి కొన్ని రోజులు మానేయి. పిల్ల పూకేసాలే దెంగకు. నా ఇష్టం ఉన్నట్టు ఉండనిస్తా అంటేనే నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను ఉన్నా కదా, వాళ్ళందరూ ఎందుకు? అదంతే, నువ్వు గుద్ద మూసుకో. హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, దయచేసి ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.